కొద్ది రోజులుగా వరుస మరణాలు జంగాలపల్లి గ్రామాన్ని ఆందోళనకు గురిచేసిన ఘటనపై ఉన్నతాధికారులు మేధావులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ గ్రామంలో వారం రోజుల పాటు హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు గ్రామంలో మూఢనమ్మకాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఏదో తెలియని భయం కనిపిస్తోంది. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గడిచిన 2 నెలల్లోపే 23 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే గ్రామంలో బొడ్రాయి దేవత ఆగ్రహంతో ఉందని, శాంతి పూజలు చేయాలని కొందరు వాదిస్తుంటే మరికొందరు ఏదో కీడుందని, దయ్యం తిరుగుతుందనే అనుమానంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరికొంతమంది మా గ్రామానికి ఏ గాలి సోకిందో చెప్పాలని వేద పండితుల చుట్టూ ఊరు పెద్దలు తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మాట ఆ మాట మీడియా రూపంలో బయటకు రావడంతో కొంతమంది అలాంటిదేమీ లేదని, కావాలనే మీడియా ఎక్కువ చేస్తోందని, గ్రామానికి చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు. మరికొంతమంది బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఏదో ఒక దారి దొరుకుతుందని అంటున్నారు. 48 మంది చనిపోయింది. ఇది బొడ్రాయి లోపమా మరి ఏదన్నా ఈ దేని ఈ వర్షాల లోపమా ఏంటిది అని మేము అనుకున్నాం. కానీ బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి మేము పరిగణలోకి తీసుకొని అరే ఏమైతుంది అని చేసినాం. కానీ ఈ బొడ్రాయి పెట్టిన కాడి నుండి కూడా గతం నుండి కూడా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నారు. కానీ ఈసారి 25 మంది హాస్పిటల్ పోతే ఇద్దరే వచ్చి 23 మంది చనిపోయింది. అరే ఇది మరేమన్నా బొడ్రాయి లోపమా లేదా ఏమన్నా ఈ కాలువల లోపమా, పారిశుద్ధ లోపమా అని మేము మదనపడుతున్నాం. ములుగు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని జంగాలపల్లి గ్రామంలో నెల రోజుల నుంచి 30 నుంచి 50 సంవత్సరాల లోపు యువతి యువకులు, వృద్ధులు మృతి చెందుతుంటే గ్రామంలో ఏదో భూతం తిరుగుతోందని, అందుకే మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారం మొదలైంది. కొంతమంది గ్రామంలో ఏదో దుష్టశక్తి, దయ్యం తిరుగుతోందని, అందుకే ఇక్కడ ప్రజలు మృత్యువాత పడుతున్నారని భయపడ్డారు. ఈరోజు వంత ఎవరిది, ఎవరు చనిపోతారోనని ప్రజలు భయంతో వణికిపోయారు. కరోనా లాంటి విపత్తులో కూడా ఇలాంటి మరణాలు సంభవించలేదని, ఇంత జరుగుతున్నా గ్రామంలో జరుగుతున్న వింత వింత ప్రచారాలపై అధికారులు కనీసం అవగాహన కూడా కల్పించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయింది. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయింది. అన్న ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్రాయి ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అయితే లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్లు, కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుధా చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్లు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పేట గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. వరుసగా జరుగుతోన్న సంఘటనలు గ్రామ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి. ఉదయం లేచేసరికి ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోననే భయంతో హడలిపోయారు. గ్రామంలో ఏదైనా శుభకార్యాలకు రావాలన్నా బంధువులు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నారని, ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి పోవాలన్న భయంతో వేరే దారులు వెతుకుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆరోగ్య శిబిరంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు.